సోదరి సోదరులారా, మీకు భాషమైతే వేదిక మీద మన పెద్ద పార్టీ పెద్ద, అట్లానే నా తోటి నా తెగ సోదరి మనులందరికీ నా నమస్కారం చెప్తున్నాను. భారత రాజ్యాంగం ఏమో మనకి గొప్ప గొప్ప హక్కు ఇస్తే, మన రాజ్యాంగం బేస్కి ఏర్పడితే పూర్వం మనల్ని నైజాం నవాబు, అంతకంటే ముందు పోయినోడు వస్తాడు, బ్రిటిష్ వాడు వస్తాడు, ఊరందరూ బాతకెత్తారు. ఈ అడవిన మందనవారు బేణోరు. అసలు మనుషులు అనేవారు అడవితే మనతోనే, అది క్రూర మృగాల మందవాళ్ళు తప్ప మనుషులు ఎలా మంతరా? వీళ్ళంతా దొంగలు కదా, మనం దొంగలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభువులు ఏమన్నారు? మనల్ని ఇన్ఫిల్ట్రేటర్స్ అన్నారు, ఆక్రమణదారులు. మేము పార్లమెంట్లో అదే అడిగాం, ఏ దేశం నుంచి వచ్చి ఇక్కడ ఆక్రమించుకున్నారు ఈ అడవుల్ని ఈ ఆదివాసులు? చెప్పండి, తీయండి, చరిత్ర బయటికి తీయండి అని చెప్పేసి మనం కలుపుతాము. వాళ్ళ దగ్గర జవాబు లేదు. భారీ జవాబిల్లిత్తుకు ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ ఇదే అసలు పెద్ద దొంగ. బాత దొంగతనం వస్తుంటే అదే కెత్తే. ఇంకే అడవి హక్కుల చట్టం మనం తెస్తాడు కదా, ఆ చట్టాది బాత మీదే రెండు విషయాలు విన్నా. ఓరోడు బాత తెస్తూ ఇప్పటిదాకా స్వాతంత్రం వత్త తర్వాత మన దేశాతే ఈ కొండ కోణాల్లో మందనటువంటి గిరిజన తెగలకి చారిత్రకమైనటువంటి అన్యాయం చేశాము. ఏమన్యాయం? చారిత్రక అన్యాయం. అంటే ఇప్పుడది కాదు, చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు మనల్ని. బ్రిటిష్ వాడు అడవులు ఖాళీ చేయమన్నాడు, వీళ్ళేమో అసలు మీరు అడవులకు చొరబడ్డారన్నాడు. ఇట్లా మనల్ని అనడానికి వాళ్ళకి అసలు బుర్ర ఉందా అని. కాబట్టి ఆ చట్టంలో మొదటి మాటలో చెప్పారు, ఈ దేశంలో ఉన్న గిరిజన తెగలకి చారిత్రక అన్యాయం, హిస్టారికల్ ఇంజస్టిస్ has been conducted towards the Adivasis of this country. What is that historical injustice? ఆ చారిత్రక అన్యాయం ఏమిటి? చారిత్రక అన్యాయం ఏమిటంటే మనల్ని మన నివాస ప్రాంతాల నుంచి బయటికి తీసుకెళ్ళడం. ఇక్కడ జంతువులు ఉండాలా, మీరు ఉండడానికి లేదు, మీరు ఖాళీ చేయండి అని చెప్పేసి వాడు సెటిల్మెంట్ యాక్ట్ తెచ్చాడు. వాడు క్రిమినల్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ తెచ్చాడు. ఇవన్నీ బాధ చట్ట. ఇంజ ఫారెస్ట్ వాడు మనల్ని బేలాత్కు తొంగోమినాడు, బాత్ తొంగోమినాం, సాగు తొంగొద్దని కెత్తాడు కదా. మన బోరు వాటకాల్సి బోరు ఐటీడీఏ బోరు అయితే బోరు వాటవాడు. ఇల్లు కట్టడానికి కూడా రూఫ్ దేంట్లో వేసుకోవాలా, అసలు పునాది ఇక్కడ వేయాలా లేదా? దీనికి వేరే డిపార్ట్మెంట్ ఉంది కదా. చట్టంలోనే ఏముంది? చట్టంలో ఐటీడీఐ ఇస్ ది నోడల్ డిపార్ట్మెంట్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ది ఫారెస్ట్ రైట్ యాక్ట్. అడవి హక్కుల చట్టాన్ని అమలు చేయడానికి ఐటీడీ అనేది నోడల్ అధికారి. ఐటీడీఏకి ఎవరెవరు సహకరించాలా? ఫారెస్ట్ వాడు సహకరించాలా, రెవెన్యూ వాడు సహకరించాలా. ఫారెస్ట్ వాడు ఏది సహకరించాలా? ఈ అడవిలో వీళ్ళు ఎంతకాలం నుంచి ఉన్నారు, ఎక్కడున్నారని చెప్పి చెప్పాలా. అదే వాళ్ళు చెప్పాలా. అదే చారిత్రక అన్యాయం. చట్టాలు తయారు చేసినప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయి? అడవుల్లో ఉన్న మనుషుల గురించి పట్టించుకోవాలా, అడవుల గురించి పట్టించుకున్నాయి. అడవులు మాకు సంపద అనుకున్నారు. సో ఆ రకంగా మనల్ని అడవిలో ఉండొద్దని చెప్పేసి చట్టాలు వాళ్ళే రాసుకున్నారు. ఎట్లా రాసుకోవాలని చట్టం చెప్పింది నువ్వు చదవండి. ఇప్పుడు 1917 చట్టండి, 1927 భారతీయ అడవుల చట్టం చదవండి, 1959 ఎల్టీఆర్ చట్టం చదవండి, 1970 ఎల్టీఆర్ చట్టం చదవండి. లేదు 1964లో వచ్చిన 67లో వచ్చినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం చదవండి. ఈ అన్ని చట్టాల్లో ఏం చెప్పారు? ఈ అన్ని చట్టాల్లో చెప్పింది ఏమిటంటే, అయ్యా డిపార్ట్మెంట్కి రిజర్వ్ ఫారెస్ట్ అనేది ప్రకటించే హక్కు సెక్షన్ 4 ప్రకారంగా ఉన్నది. అన్ని చట్టాలు కూడా సెక్షన్ 4. మీరు చట్టాలు చదవండి. ఏమున్నది దాంట్లో? ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇగో ఈ కొండ నుంచి ఆ వాగు దాకా ఈ అడవంతా రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటిస్తున్నాను అని ప్రకటించే హక్కు మాత్రమే ఉంది. కానీ అట్లా ప్రకటించేసి వదిలేశారు. ఎప్పుడు ప్రకటించారు? 64లో ప్రకటించారు, 67లో ప్రకటించారు. ప్రకటించేసి
వాళ్ళు రికార్డులో రాసుకొని ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్, ఇదంతా మాది అన్నారు. కానీ సెక్షన్ 4 అది. సెక్షన్ 5 ఏం చెప్పింది? సెక్షన్ 5లో ఏం చెప్పిందంటే, నువ్వు ప్రకటించినటువంటి ఈ ప్రకటన అమల్లోకి రావాలంటే నువ్వు FSOని ఏర్పాటు చేయాలా, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్. ఆ ఆఫీసర్ ఏం చేయాలా? 6-7 పేరాల్లో చెప్పారు. ఏమని? ఆ ఆఫీసర్ మన ఊరికి రావాలా, మనంతా కూర్చోబెట్టాలా, మనతో సంప్రదించాలా. ఇగో గవర్నమెంట్ మా డిపార్ట్మెంట్ ఇటు చేయాలనుకుంటా ఉంది, ఇక్కడ మీ నివాస ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి, మీ సాగు భూములు ఏమిటి, మీ దేవరలు లేకపోతే మీ గుళ్ళు ఇవి ఎక్కడా, మీ బడి ఎక్కడా, మీ రహదారులు ఎక్కడా, మీ మేపు భూమి ఎక్కడా, ఇవన్నీ కూడా మినహాయించి, మనం చెప్పినవి మినహాయించి అప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ సెక్షన్ 15 ప్రకారం ఇవ్వాలి. అది ఇవ్వాల ఈ రాష్ట్రంలో. ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే మనకు హక్కు వస్తుంది కాబట్టి ఇవ్వాలి. సో అదే హక్కుని మళ్ళీ ఒక 55 సంవత్సరాల తర్వాత ఎర్రజెండా పోరాటాల వలన దేశవ్యాప్తంగా ఉంది ఈ సమస్య. 12 కోట్ల మంది ఉన్నారు ఆదివాసులు. కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటిది పాలక వర్గాల దగ్గర లేదు. అందుకని వాళ్ళని నిలేసే అవకాశం ఆ రోజున రాజకీయంగా మనకు వచ్చింది. 14 లోక్సభలో నాతో పాటు ఒక 62 మంది కమ్యూనిస్టు పార్టీల యొక్క ఎంపీలు అక్కడ వచ్చి మన మీద ఆధారపడి ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఆ వచ్చిన అదంతా తవ్వితే అప్పుడు ఒప్పుకున్నారు, ఎస్ చారిత్రక అన్యాయం మేమే చేశాం. ఎందుకు మా గ్రామ సభలు పెట్టలేదు? FSOలు ఎందుకు మీరు నియమించలేదు? ఎప్పుడు నియమించారు తెలుసా FSOల్ని? 2006లో ఈ చట్టం వచ్చిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ. అప్పుడు 18 మంది FSOల్ని నియమించారు. అప్పుడు వస్తారట, దేని చెక్ చేయడానికి వస్తారట? ఎప్పుడో 64లో చేసేటువంటి వాళ్ళ ప్రకటనని ఇప్పుడు వచ్చి ప్రజలను అడుగుతారట, మీరు ఎక్కడున్నారు ఏమని. ఇది కూడా చేయలేవండి. ఎందుకు చేయలేదంటే మనమే అడ్డగించాం, కుదరదు. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఏమిటి? వాళ్ళు సాగులో ఉండేటువంటి భూమికి 2005 డిసెంబర్ 13 కంటే ముందు నుంచి వాళ్ళు సాగులో ఉంటే, వాళ్ళు గిరిజనులైతే వాళ్ళకి కళ్ళు మూసుకొని వాళ్ళు ఎంత భూమిలో ఉన్నారో అంత భూమి ఇవ్వాలి. ముందు 2.5 ఎకరాలు ఇస్తా ఉన్నారు, కుదరదు 10 ఎకరాలను కనీసం ఉండాలని చెప్పేసి పట్టుబట్టాం. సిపిఎం పార్టీ చేసినటువంటి మొదటి పని అదే. ఇది నువ్వు ఇచ్చేటువంటి బిచ్చం కాదు, వాళ్ళ హక్కు, నిరాకరించబడిన హక్కు. కొన్ని దశాబ్దాలుగా మీరు ఇవ్వకుండా ఆపారు. అందుకని 10 ఎకరాలు కానీ అదేం సాగు భూమి. ఎంత కష్టపడితే ఈ రోజున మనం పాటలు పాడించుకుంటున్నాం. ఎన్ని తరాలుగా మనం అడవులు నరికి వాటి పూడి చేసి అక్కడి నుంచి చెరువు తవ్వుకొని అక్కడి నుంచి కూరగాయలు పండించి అది పండించి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వం ఇచ్చిందా? ప్రభుత్వం ఎక్కడ ఇచ్చింది? ఇవ్వాల. అదే ప్రభుత్వం ఈ రోజున ఏం చెప్తా ఉందంటే, పట్టాలు వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడు సుఖాలు, ఈ పట్టా చెల్లదంటున్నారు. మీరు అడుగుంటారు, మీరేమన్నా మీ పట్టా పట్టుకొని బ్యాంక్కి వెళ్ళారా లోన్ కోసం? ఏ గ్రామంలో వెళ్ళారా బ్యాంక్కి? పట్టాలే లేదు సార్. ఇంకా వలసాది పట్టాలే రాలా. ఇంత కార్యదర్శి గారు చెప్పారు కదా, వాళ్ళని మనుషులుగా చూడడంలా ఈ గవర్నమెంట్. ఎక్కడి నుంచో వచ్చారంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? నీకు కళ్ళుంటే వచ్చి చూడు వాళ్ళెవరో. వీళ్లకుండా ఇక్కడ రిజర్వేషన్ అనుభవిస్తున్నట్టు ఇక్కడ ఉన్న స్థానిక తెగలకి తేడా ఏమనుందా? వేరా? మన గోత్రాలు వేరా? మన ఇంటి పేర్లు వేరా? మన యొక్క మిగతా అనుబంధాలను కూడా వేరా? చెప్పండి. అక్కడ పరిస్థితులు బాగలేక గోదావరి దాటి యువతలకు వచ్చినంత మాత్రాన వాడు తెగ క్యారెక్టర్ని, తెగ యొక్క లక్షణాన్ని కోల్పోతాడా? కోల్పోడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఎన్నికల్లో ఏం చెప్పింది? వీళ్ళంతా నా వాళ్లే. ముఖ్యంగా మన సీతక్క ఏం చెప్పింది? వీళ్ళంతా మనవాళ్లే కదా, మనవాళ్ళకి మనం ఇవ్వకుండా ఉంటామా? ఇద్దాము పట్టాలు అంది. ఏది ఇప్పుడు అంటా ఉంది, ఒక అధికారితో మాట్లాడడానికి కూడా ఎవడు నా మాట వినట్లేదని. అమ్మా సీతక్క, నువ్వు ఉన్నది క్యాబినెట్ లో అమ్మా. నీ ప్రభుత్వం ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? కాబట్టి నీ మాట వినట్లేదని మాకు చెప్తావా? ఇదేంటి? నీ మాట వినకపోతే నువ్వేం చేయాలా? నువ్వు అక్కడే నీ హక్కు కోసం నిలబడాలా, పోరాడాలా. అందుకు మేము చేస్తామని అప్పుడంటే అన్నాం. కానీ పక్క నుంచి వచ్చిన వాళ్ళకి ఎట్టిస్తా ఉన్నాం. మరి మహారాష్ట్ర వచ్చిన వాళ్ళకి ఎన్ని తెగలకి నువ్వు ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం? నేను ఇంకా స్పష్టంగా చెప్పను, ఎందుకంటే రెచ్చగొట్టారంటారు. అందుకని అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ వస్తే ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తావా? ఇక్కడ గోదావరి దాటి యువతలకు వచ్చిన వాడికి ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వవా? ఏ ప్రాతిపదికన ఇవ్వవు చెప్పాలి. అధికార యంత్రాంగం చెప్పాలా, అధికారం పార్టీ చెప్పాలా, మా నాయకురాలైనటువంటి సీతక్క కూడా ఈరోజు చెప్పాలా.
మొన్నటిదాకా ఎన్నికలప్పుడేమో వీళ్ళకి అందరికి ఇస్తాను, వీళ్ళ గ్రామాల నుంచి వీళ్ళంతా మనవాళ్ళే అన్న మనిషి ఈ రోజున అధికారం రాగానే మన వాళ్ళు కాకుండా పోయారా? వాళ్ళు తెగ మనుషులు కాకుండా పోయారా? వాళ్ళని వేరుగా చూస్తావా? ఇది చట్టబద్ధమేనా? ఇది రాజ్యాంగబద్ధమేనా అని చెప్పేసి ఈరోజు మన కల్పమైన పట్టా కాదు, దీనికి లోన్ ఇవ్వను అంటున్నాడు. దాని కింద ఎవరు సంతకం పెట్టారు? పట్టాలు వచ్చిన వాళ్ళకి. ఈఓ, ఐఏఎస్ పిఓ పెడతాడు. రెవెన్యూ నుంచి సబ్ కలెక్టర్ లెవెల్లో, ఆర్డీఓ లెవెల్ కాదు, ఐఏఎస్ కావాలి. అది కూడా జాయింట్ కలెక్టర్ లెవెల్, జాయింట్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ కావాలా రెవెన్యూ నుంచి. ఫారెస్ట్ నుంచి ఐఎఫ్ఎస్ చదివినటువంటి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పైన ఉండేటువంటి వాళ్ళు కావాలి. అట్లాంటి ముగ్గురు అధికారులు 3 డిపార్ట్మెంట్లు కలిసి ఇతనికి పట్టా ఇస్తే, అంటే ఎంఆర్ఓ కంటే ఎంత పెద్దోళ్ళు చెప్పు ఈ పట్టా ఇచ్చిన వాళ్ళు. ఈ పట్టా పనికిరాదంటాడా బ్యాంక్ ఆఫీసరు? ఈ పట్టాకి విలువ లేదంటాడా ఈ ఫారెస్ట్ ఆఫీసరు? వీళ్ళు ఈ దేశంలో ఈ చట్ట ప్రకారమే పనిచేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? కాబట్టి ఈ రోజున జలగలంచలో జరిగింది ఏమిటో మనం చూస్తే, తాడువాయి మండలంలో వలస గ్రామాలను ఎట్లా చూస్తున్నారు ఈ ఫారెస్ట్ వాళ్ళని చూస్తే మన గుళ్ళు మండిపో. అందుకని ఈ దౌర్జన్యాలకి సాగడానికి వీల్లేదు. ఇంకా పట్టా ఉందా లేదని సెకండరీ, పట్టా ఉన్నా లేకపోయినా సాగు చేసుకుని ప్రతి హక్కు మనది. కాబట్టి అట్లాంటి హక్కుని ఇప్పుడు చట్టం వచ్చి గుర్తించిందంటే, చెప్పాను కదా నేను ఇందాక చెప్పినటువంటి రాజకీయ కారణాల వలన వీళ్ళ హక్కుని గుర్తించాలని చెప్పేసి కట్టుబట్టినందువలన వీళ్ళ హక్కుని గుర్తించారు. మీరు 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి చెప్పాడు, ఓడు నరకడం నాడు నేరం, నేడు మీ హక్కు అని ఇంతంతా బోర్డు పెట్టుకొని ఓట్టాడు కదా ఆ రోజు ఆయన. ఇది ఎక్కడిది? ఆ చట్టంలోదే ఆ మాట. కాబట్టి ఈ రోజున హక్కుగా ఉంది అడవిని నరుక్కోవడానికి, అడవిలో సాగు చేయడానికి, సాగు చేసి బ్రతకడానికి ప్రతి ఆదివాసీకి, ప్రతి పేదవాడికి. ఇంకా మాట్లాడాలంటే అటవీ భూమిని ఎక్కడెక్కడైతుందో అక్కడున్న ప్రతి దాని మీద కూడా ఈ రోజున పేదలు సాగు చేసుకుని బ్రతకాల. ఏజెన్సీ ప్రాంతంలో అయితే మరింత ప్రత్యేకించి ఆదివాసులకి ఆ హక్కు అనేటం. చాలా మంది అంటున్నారు ఇప్పుడు 1/70 చట్టం సవరించేయాలా, కనీసం మా భూములు మాకు, మా అంటే ఇక్కడ గిరిజనేతరులు, మా మధ్య మా కుటుంబాల్లో పెళ్లిళ్ళైతే మా పిల్లలకి పసుపు కుంకాలు ఇచ్చుకోవడానికి కూడా మాకు హక్కు లేదు, అమ్ముకోవడానికి హక్కు లేదు. అందుకని అట్లాంటి హక్కు అన్నా కొద్దిగా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆ హక్కు ఎప్పుడు తీసేశారు? ఎప్పుడుంది మీకు అసలు ఆ హక్కు? ఇదే ఇప్పుడు వచ్చిన చట్టమా? 1/70 చట్టం 1970లో వచ్చి ఉండొచ్చు గాక, కానీ దాంట్లో ఉండేటువంటి మూలాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? 1917 బ్రిటిష్ చట్టాల దగ్గర నుంచి వచ్చినాయి. 1959 స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినాయి. కాబట్టి వాటన్నిటిలో కూడా ఈ షెడ్యూల్ ఏరియా అని ఏ ప్రాంతాన్ని అయితే ప్రకటిస్తాడో రాష్ట్రపతి, పార్లమెంటు ముద్రేస్తుందో ఆ ప్రాంతంలో ఉండేటువంటి భూమి, భూమిపైన ఉన్న అడవులు, భూమిపైన ఉన్నటువంటి నదులు, భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజాలు, భూగర్భంలో ఉన్నటువంటి జలరాశులు, ఇవన్నీ ఎవరి? అక్కడ ఉండేటువంటి గ్రామ సభలు. ఇది నేను చెప్పడం కాదు. 2003లో సుప్రీంకోర్టులో సవాల్ వేశారు. ఇట్లానే గిరిజనుల భూములన్నీ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసుకుంటా ఉంటే అమ్మడానికి వీల్లేదు, అక్కడ షెడ్యూల్ భూములని షెడ్యూల్ తెగలవి, అది అమ్మాలంటే ఆ గ్రామం యొక్క గ్రామ సభ తీర్మానం కావాలా, అది లేదు కాబట్టి అని చెప్పేసి రద్దు చేసి పడేసింది. దాన్నే సమతా తీర్పు అంటారు. సమత అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఆ రోజున అడగబట్టి అది వచ్చింది. అప్పుడు చెప్పింది ఏజెన్సీ ప్రాంతంలో, షెడ్యూల్ ప్రాంతంలో ఇప్పుడు పిఓ గారి అడ్రస్ ఏముంటది? ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు ఏజెంట్, అసిస్టెంట్ ఏజెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఉంటది ఆయన బోర్డు చూడండి. ఈ అసిస్టెంట్ ఏజెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే డిజిగ్నేషన్ ఎప్పటిది? బ్రిటిష్ కాలం నాటి. అప్పటి నుంచి ఆయన ఏజెంటే, ఇప్పుడు కూడా ఏజెంటే. దేనికి? ఇగో షెడ్యూల్ ఏరియాకి ఏజెంట్. కాబట్టి షెడ్యూల్ ఏరియాకి ప్రత్యేకమైన వీళ్ళు చేసిన ఒక మేళలు ఏమిటంటే, ఆ బ్రిటిష్ చట్టాల్లో మనం పోరాడి సాధించుకున్న ఏ హక్కులు అవుతున్నాయో ఆ హక్కుల్ని కొనసాగించారు అంతే వీళ్ళు. అది అంబేద్కర్ లాంటి వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి కొనసాగించారు అంతే తప్ప వీళ్ళని కొత్తగా తేలా. కాంగ్రెస్ వాళ్ళు చాలా కాలం చెప్తుండేవారు, మేమే తెచ్చాం, మేమే రిజర్వేషన్ ఇచ్చాం, మేమే అది చేసాం, మేమే మీకు భోజనం పెడుతున్నాం, మా ఓట్లు ఏంటి చాలన్నారు. పచ్చి అబద్ధం. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అంతే. అది బీజేపీనా, తెలుగుదేశమా, టీఆర్ఎస్ ఏదన్నా కానివ్వండి, ఈ బూర్జువా పార్టీలు వేటికి కూడా రాజ్యాంగంలో ఏమి రాసిందో, షెడ్యూల్ యొక్క ప్రత్యేక హక్కులు ఏమిటో వీళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళందరినీ మేము పిలిచి వచ్చారా మీరు ఏజెన్సీకి? రాకుండా నిర్బంధించాలని చెప్పి చెప్తున్నాయి కదా చట్టాలు. ఆర్టికల్ 19(e)(d) అనేటువంటి సెక్షన్స్ ఎక్కడైనా నివసించాలని చెప్పాయి. అదే చట్టంలో
ఆర్టికల్ 19(5) దాని తర్వాతనే ఉంటది. ఆ 5 ఏం చెప్పింది? ఇదిగో షెడ్యూల్ ఏరియాలో ప్రభుత్వం యొక్క అనుమతి, గ్రామ సభ యొక్క అనుమతి లేకుండా బయట వాళ్ళు ఎవరు ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఇక్కడ వ్యాపారాలు చేయడానికి వీల్లేదు, ఇక్కడ మొత్తం సంపదనంతా కొల్లగొట్టడానికి వీల్లేదు అని కదా చెప్పింది చట్టం, రాజ్యాంగం చెప్పింది. మరి దాన్ని అమలు చేయడం ఎందుకు చేయలేదు ఈ ప్రభుత్వాలు? కాబట్టి ఎందుకు చేయలేదంటే వాటి వెనుక మనల్ని నష్టపరచాలని, ఇతరుల్ని లాభపరచాలనేటువంటి కుట్ర దాగి ఉంది. ఆ కుట్ర ఈ రోజు మరింత బహిరంగంగా వచ్చేసింది. ఇప్పుడు ఎందుకని షెడ్యూల్ ఏరియా గురించి అంతగా మోడీ అనేటువంటి ఆ పెద్ద మనిషి అంత కన్నీరు గారుస్తున్నాడంటే, ఈ రోజున ఆయన మిత్రులకి కావలసినటువంటి గనులన్నీ కూడా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. మహా నదులన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ రోజున హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనే పేరుతోటి అదానికి మొత్తం విశాఖ ఏజెన్సీని, అక్కడ పక్కనుండేటువంటి ఛత్తీస్గఢ్ ని, ఒరిస్సాని, ఈ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నదులన్నిటి మీద మినీ హైడల్ ప్రాజెక్టులు కడుతున్నారంటే అక్కడ గ్రామసభ తీర్మానం ఉందా? గిరిజనులకు తెలుసా? ఎవ్వరికి తెలియదు. ఎవ్వరికి తెలియకుండా ఒక కొత్త చట్టం తీసుకొచ్చాడు ఈ పెద్ద మనిషి. గిరిజనులకి ఇంత కాలం జరిగినటువంటి, కనీసం కాంగ్రెస్ వాళ్ళు మేము అన్యాయం చేశామని ఒప్పుకున్నారు, వీడు అది కూడా ఒప్పుకోడు. ఈ బీజేపీ కూడా వీడు మరింత మూర్ఖుడు. ఎంత మూర్ఖుడంటే రాజ్యాంగం ప్రజలంతా ఓట్లేస్తే ఆయన గెలిచాడు, రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రమాణ సంతకం అయి కిందకి దిగగానే అదానిని పట్టుకొని ప్యారిస్ వెళ్తాడు, అదాన్ని పట్టుకొని ఆస్ట్రేలియా వెళ్తాడు. ఆయనకి అక్కడ భూగన్లు కావాలా అవి చేశాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి అక్కడ దాకా ఎందుకయ్యా, నీకు మన ఏజెన్సీలో ఉన్నాయి నిధులన్నీ, కాబట్టి ఇక్కడికి రా నీకు ఇప్పించేస్తానని చెప్పేసి అంటున్నాడు. దానికి మన చట్టాలు అడ్డంగా ఉన్నాయి. మన గ్రామ సభ తీర్మానం లేకుండా చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు సమతా తీర్పులు చెబితే, ఈ పెద్ద మనిషి మరొక చట్టం తీసుకొచ్చి 23లో మొత్తం అసలు ఇక్కడ ఉండేటువంటి వాటికి గ్రామ సభకి ఎట్టి, అది గ్రామ సభ అక్కర్లేదు, పబ్లిక్ హియరింగ్ అక్కర్లేదు. కేవలం నా దగ్గర నేను పెట్టాను ఒక స్కీము, పిఎంఓ ఆఫీస్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చేయండి, డైరెక్ట్ గా 48 గంటల్లో ఏ కంపెనీకి ఏ పర్మిషన్ కావాలంటే అది ఇచ్చేస్తాను, ఈ ఆఫీసర్ చుట్టూ తిరగకండి, డిపార్ట్మెంట్ చుట్టూ తిరగకండి, నా దగ్గరకు రండి అని చెప్పినటువంటి మొనగాడు ఎవడన్నా అంటాడు ఆయన. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? నువ్వు రాజ్యాంగాన్ని పాటిస్తున్నావా? రాజ్యాంగాన్ని పాటించావు. ఇప్పుడు నీ కన్ను ఏజెన్సీ మీద పడింది. అందుకని ఏజెన్సీలో ఉన్నటువంటి గనుల కోసం, ఏజెన్సీలో ఉన్నటువంటి జలరాశుల కోసం, ఏజెన్సీలో ఉన్నటువంటి అటవీ సంపద కోసం ఈ రోజు ప్రైవేట్ అడవులు నాకు చెప్పారు. ప్రైవేట్ అడవులు అనేది డిపార్ట్మెంట్ ఉంటుంది ఒక పక్కన. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి తెలియదు ఏమిటంటే, మీకు తెలియకుండానే మీకేం పని లేకుండా చేశాడు మోడీ గారు. మొత్తం ఫారెస్ట్ అడవులు వాళ్లే, ఇక రిజర్వ్ ఫారెస్ట్ మీరు నడపరు, మీ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టులు మీరు నడపరేక స్వచ్ఛంద సంస్థలు నడుపుతాయి.